మనకు గోల్కొండ బోనాలంటే మనం సందడి చూసాము, సాంప్రదాయం చూసాం. అలాగే కళాకృతులు కూడా చూద్దామా ఒకసారి. ఇక్కడ ఒక చిన్నారి కృతిక. తను చూడండి, అక్కడున్న అమ్మవారి యొక్క ఆలయం కావచ్చు, ఈ యొక్క గోల్కొండ పెయింటింగ్ ని లైవ్ లో, అంతేకాకుండా ఎవరెవరు ఎలాంటి బోనాలు తీసుకొస్తున్నారు అనే విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు తన బొమ్మ రూపంలోనైతే ఇక్కడ గీయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ తన టాలెంట్ ని చూపించడంతో పాటు తనకు ఈ సంప్రదాయాలు సంస్కృతి మీద ఎంత గౌరవం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే ఇక్కడ మనకు కృతిక వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఎందుకంటే కృతిక బిజీగా ఉంది కాబట్టి. మీ పాపకు ఈ యొక్క హాబీ అనేది ఎప్పటి నుండి ఉంది? చిన్నప్పటి నుంచి ఉందండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తుందా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం? ఇంట్లో చేసేది, ఈ ఇయర్ ఇక్కడ వచ్చి చేద్దామని ట్రై చేస్తుంది. సో ఎలా అనిపిస్తుంది తను అంత బాగా గీస్తుంటే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ వాళ్ళ అమ్మగారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి కృతికతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ కృతిక, సో ఎలా అనిపిస్తుంది నీకు? ఎందుకు ఈ థాట్ వచ్చింది అసలు? సో మన తెలంగాణ ఫెస్టివల్స్ గురించి అందరికి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేద్దామని. సో నాకు ఈ డ్రాయింగ్ పెయింటింగ్ అనేది చిన్నప్పటి నుంచి ప్యాషన్ అన్నమాట. సో నేను అందుకే ఇక్కడ లైవ్ పెయింటింగ్ ఇలా చేస్తున్నా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్ట్, టాప్ లో ఫోర్ట్ ఉంటది. సో ఈ లేడీస్ అందరూ బోనాలను తీసుకోవెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకుపోతుండ్రు. స్వయంగా అమ్మవారి వీళ్ళందరినీ చూస్తున్నారు, వాళ్ళ భక్తులు. గోల్కొండ కోట పై నుండి అమ్మవారు భక్తులను చూస్తున్నారు ఇలా. సో ఎలా అనిపిస్తుంది నీ పెయింటింగ్స్ చూసి? ఇప్పుడు పోలీస్ వాళ్ళు గానీ నార్మల్ గా ఇక్కడికి వచ్చే జనాలు చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు నీ యొక్క ఈ ఆర్ట్ ని చూసి ఆయన నిన్ను పిలిపించారనుకో, నీ ఫీలింగ్ ఏంటి? అఫ్ కోర్స్ హ్యాపీగానే ఉంటా నేను, బికాస్ సీఎం అంటే నన్ను ఈ ఆర్ట్ ని చూసి ఆయన నన్ను అప్రిషియేట్ చేయడానికి పిలిస్తే అఫ్ కోర్స్ నేను హ్యాపీగానే ఉంటా. నువ్వు గోల్కొండ బోనాలకు ప్రతి సంవత్సరం వస్తావు, ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. సో ఎట్లా అనిపిస్తున్నాయి రా ఏర్పాట్లు అవి? చాలా బాగున్నాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద ఆర్ట్ వర్క్ హవర్స్ టైం డిపెండ్ అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది నువ్వు ఇక్కడ గీస్తున్నావు కదా, సో నీకు డిస్టర్బెన్స్ కానీ లేకపోతే సపోర్టింగ్ కానీ ఏ విధంగా ఉంది? డిస్టర్బెన్స్ అలా ఏం అనిపిస్తలేదు. అమ్మవారి స్వయంగా నా పక్కన నుండి ఆమె ఇట్లా చేపిస్తున్నట్టు చాలా మంచి అనిపిస్తుంది. ఇట్లానే కేవలం ఈ గోల్కొండలోనేనా, లేకపోతే నెక్స్ట్ జరగబోయే బోనాలు హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో జరుగుతాయి, అక్కడ కూడా వెళ్ళబోతున్నావా? వెళ్దామని అనుకుంటున్నాను. సో అంటే సికింద్రాబాద్ అలాగే హోల్ సిటీలో కూడా జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ కూడా వెళ్ళాలనుకుంటున్నావా? అనుకుంటున్నా, అంటే వెళ్తానని అనుకుంటున్నా, చూడాలి. ఓకే మా, ఆల్ ది బెస్ట్. అలాగే నీ పెయింటింగ్స్ డెఫినెట్ గా సీఎం గారు చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎక్కడి నుండి వచ్చింది? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ లో ఏడుంటారు? మేము కర్మంగట్లో ఉంటాం. కర్మంగట్లో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ రావట్టి? ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తున్నాయి అమ్మా? చాలా బాగుంటది అమ్మ, చాలా అపురూతమైన అమ్మ. అన్ని మొక్కులు ఏది మొక్కినా గానీ తీర్చే తల్లి మా అమ్మ, అందరి హృదయంలో ఉండే తల్లి. ఈ అమ్మని అడిగితే ఇయ్యందంటూ లేదు. ఈ తల్లి అంత సత్యమైన తల్లి. గోల్కొండ కిల అంటే ఆ అమ్మ ఈ కిల మొత్తము ఏలే తల్లి, ఈ జనులందరినీ చూసే తల్లి. అన్ని రకాలుగా ఆ తల్లి మనకు ఇస్తా ఉంటది. వర్షాలు మరి పడతలేవని, పంటలు పండుతలేవని రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అవును, ఇప్పుడు ఈ తల్లికి చేసింది కదా నాన్న, కంపల్సరీ వర్షాలు పడతాయి. ఈ అమ్మకు చేసింది కదరా, కంపల్సరీ పడతాయి. తల్లి సత్యమైన తల్లి, భయపడేది ఏం లేదు. ఆ తల్లి దయ వల్ల అందరం బాగుంటాం నాన్న. చాలా చాలా బాగా చేశారు, చాలా బాగా అద్భుతంగా. అమ్మ సంతోషపడితే దానికి మించింది ఏది లేదు తల్లి. ఆ అమ్మకు ఆనందం ఉండాలంతే. అది అమ్మవారి దయ అమ్మ, అది అమ్మవారి దయ వల్ల మాలోన రూపం కనిపిస్తుంది అమ్మవారిది. మేము అలాగా ప్రజలందరూ చల్లంగా ఉండాలని బోనం తీసుకొస్తుంటాం ప్రతి ఏటా. వర్షాలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పండాలనేసి మేము ప్రతి ఏటా బోనాలు తెస్తుంటాం అమ్మ. ఏం లేదు, నిశ్చయంగా పూజలు చేయండి, నిశ్చయంగా బోనాలు ఎక్కియండి. తప్పకుండా తల్లి మనల్ని ఎట్లా చూసుకుంటది, ఆ తల్లి గిట మన మీద కోపం ఏం పడదు. ఆ అమ్మవారికి గిటంగా మనం మంచిగా మనస్ఫూర్తిగా వేడుకుంటే మనం అడిగింది కొంగు బంగారం చేస్తుంది, కోరింది కొంగులో పోస్తుంది, అడిగింది ఆవళ్ళలో వేస్తుంది.